చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం. నమస్కారం. దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి దివ్యల మాధురిని ఎందుకు సస్పెండ్ చేయలేదు అన్న అనుమానం ప్రజల్లో బాగా చర్చ జరుగుతుంది. ఎందుకు చేయలేదు, ఎందుకు చేశాడు అని సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే. దువ్వాడ శ్రీనివాస్ని సస్పెండ్ చేసిన జగన్మోహన్ రెడ్డి దివ్యల మాధురిని ఎందుకు సస్పెండ్ చేయలేదంటారు? దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ ఈ మధ్యకాలంలో బాగా వీళ్ళు ప్రతి ఒక్క సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ఎందుకు అనంటే దువ్వాడ శ్రీనివాస్ ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీగా, అదేవిధంగా భార్యతో పిల్లలతో కొన్ని వివాదాలతోటి, వాళ్ళ ఫ్యామిలీ గొడవలతోటి ఎవరైతే ఈ దివ్యల మాధురి అనే ఆవిడతో ఉంటూ వాళ్ళను వదిలేయటం, ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం, చాలా చూస్తూ ఉన్నాం. ఆవిడ కొన్ని రీల్స్ అవి చేస్తూ ఉంటారు. ఈ మధ్య లేటెస్ట్గా ఎందుకు సస్పెండ్ చేశాడు అని అంటే, వీళ్ళు హైదరాబాద్లో ఒక శారీ షాప్ ఏదో ఓపెన్ చేశారు. మరి ఆ శారీ షాప్ ఓపెన్ చేసినప్పుడు దివ్యల మాధురి అనే ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని, మరి భారతీ రెడ్డి గారిని ఆహ్వానిద్దాము అని అంటే వద్దు అన్నాడు ఈ దువ్వాడ శ్రీనివాస్ అనేది వినిపిస్తున్న మాట. మరి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మరి సస్పెండ్ చేశాడా అని అంటే, మరి ఇంకొకటి కూడా ఉంది. ఒక ఇంటర్వ్యూలో వీళ్ళిద్దరూ కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే మన యువ నాయకుడు లోకేష్ గారు ఉన్నారో అతన్ని పొగడటం, కొన్ని వ్యాఖ్యలు చేయటం, దాని గురించి అక్కడ ఒక రిపోర్టర్ అడగటం మనం చూసాం. మరి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అతని ముందు కాలు మీద కాలు వేసుకొని ఎవరైనా కూర్చొని ఉన్నా, చక్కగా రెడీ అయ్యి ఎవరైనా వచ్చినా అతను సహించలేడు, భరించలేడు అనేది ఎంతోమంది చెప్పిన మాటలు. ఎక్కడా కూడా అసలు ఎవ్వరు కూడా అతని ముందు అతన్ని సారని గౌరవంగా పిలవాలని, అసలు అతను చూడగానే సాష్టాంగ ప్రమాణకం చేయాలని అతను కొన్ని ఉన్నాయి. అట్లాంటి క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మాత్రమే అతనితో ఉండాలి అని. మరి దీంట్లో ఏదో తక్కువైంది దువ్వాడ శ్రీనివాస్ గారి దగ్గర, అందుకనే అతన్ని సస్పెండ్ చేశాడని చెప్పి ఈరోజు వస్తున్న రకరకాల కథనాలు. మరి ఆవిడ ఎందుకు సస్పెండ్ చేయలేదు? పక్కనే కూర్చుని ఆవిడ కూడా పొగిడింది కదా లోకేష్ గారిని. ఇక్కడ దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో అతను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక ఎమ్మెల్సీగా కొనసాగుతున్న వ్యక్తి. మరి దివ్యల మాధురి అనే ఆవిడ మరి పార్టీకి సంబంధించి ఆవిడ ఎప్పుడు కూడా ఒక పార్టీ మరి కార్యకర్తలాగా శ్రీనివాస్ గారితో మనం చూడటమే చూసాం కానీ ఉండటం, మరి ఆవిడ ఎప్పుడు కూడా మరి దానికి సంబంధించి ఎటువంటి బాధ్యతలు ఆవిడ మీద లేనట్లుగా ఉండటం వల్ల కేవలం దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తికే ఇతను ఒక సస్పెన్షన్ అనేది ఇవ్వటం, పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి అతను ఎలా రియాక్ట్ అవుతాడు ఇంతవరకు అతనైతే తన మాటలతో అయితే చెప్పలేదు శ్రీనివాస్ అనే వ్యక్తి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా తనకి ఎవరైనా సరే శత్రువులు ఉన్నారు అనంటే వాళ్ళని ఎవరైనా పొగిడితే ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ఈ రోజున ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. మరి నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ఈరోజు బయటకు వచ్చి చెప్తున్న మాటలు ఎన్నో కథనాలు. మొన్న ఈ మధ్యన ఒక వ్యక్తి చెప్పాడు, మరి నువ్వు రాగానే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు సాష్టాంగ నమస్కారం చేస్తేనే నీకు నెక్స్ట్ మండలాధ్యక్షుడు లేకపోతే ఇంకోటో వస్తుందని. మరి ఈ రోజు నేను అలా చేసినట్టు నన్ను ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా క్షమించేవాళ్ళు కాదు అని అతనే స్వయంగా చెప్పాడు. మరి అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు తనకి జరిగే ఏదైనా సకల మర్యాదల్లో ఏదో లోపం జరిగింది, అందుకని ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తిని సస్పెండ్ చేశాడనేది, ఆవిడని సస్పెండ్ చేయకపోవటానికి కారణం ఏదైతే ఉందో పార్టీకి పెద్దగా ఆవిడ ఇది లేదు కాబట్టి, ఇతన్నైతే మాత్రం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అతనికి సంబంధించిన మర్యాదల్లో లోపం వల్లే చేశాడు అనేది వినిపిస్తుంది. క్రమశిక్షణ లేదు అందుకే సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పి నాయకులు చెప్తున్నా, ఇందాక మీరు అన్నట్టు వాళ్ళ ఏదో శారీ షాప్ ఓపెనింగ్కి పిలకపోవడం ఒక కారణమై ఉండొచ్చు. వారిది ఐరన్ లెగ్ అని మీరు అంటారా? ఎందుకు పిలవలేదంటారు? జగన్మోహన్ రెడ్డి గారు మనం గతంలో చూసాం 2019 నుంచి 24 వరకు పార్టీలో ఏదైనా సరే వీళ్ళకి సంబంధించి మన మద్యం కుంభకోణం, పీడిఎస్ ఏదైనా బిగ్ బాస్కి వాటాలు ఇవ్వాలి. మరి దువ్వాడ శ్రీనివాస్ గారికి భయం వేసి ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి నా శారీ షాప్లో వచ్చిన లావాదేవీల్లో వాటా ఇవ్వాలి, మరి వచ్చిన లాభాల్లో అతనికి వాటా ఇస్తే మరి నా పరిస్థితి ఏంటి. మరి జనాలు ఇదే మాట్లాడుకుంటున్నారు. ఈ రోజున దువ్వాడ శ్రీనివాస్ గారు ఎంతో మరి ఎమ్మెల్సీగా ఉండి మరి వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారినే పిలవలేదు వాళ్ళ అధినేతని అని అంటే కేవలం వాటా ఇవ్వాల్సి వచ్చిద్దనే భయంతోనే అనేది వినిపిస్తుంది. అంటే చీర షాపులో బడ్డీ కొట్టులో కూడా వాటా అడుగుతాడంటారా జగన్ రెడ్డి? ఈరోజు దేంట్లో వదిలిపెట్టారండి వాళ్ళు రాష్ట్రంలో? మరి కల్తీ మద్యం దగ్గర నుంచి ఆడవాళ్ళు ఇంట్లో హింసకు గురి చేసి తాగొచ్చి భర్తలు కొట్టి మరి వాళ్ళ తాళిబొట్లు తెంపేసి వాళ్ళ మరణాలకు కారణమైన వీళ్ళు
మరి ఏదైనా చీరలు కొట్టలేదు, ఏది లేదు, దేన్నైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అనేది మనం ఈ రోజున శ్రీశ్రీ గారి కవితలో అగ్గిపిల్ల సబ్బు బిళ్ళ ఏదో చెప్తూ ఉంటారు కదా, అలానే కాదేది కవితకు అనర్హం అని వీళ్ళకి కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగానే చేశారు. ఇందాక మీరు అంట జగన్మోహన్ రెడ్డి ముందు కూర్చుంటాక కూడా ఒప్పుకోడు అన్నారు. అవును, కూర్చుంటాక ఒప్పుకోవడం కాదు, కూర్చే ఉండదు ఆయన రూములో. ఆయనకి వెన్ను చూపించడం కూడా ఆయన ఒప్పుకోడు. ఓకే, పాత రోజుల్లో మహారాజుల ముందు వెనక్కి నడుస్తూ వెళ్ళినట్లుగా అలానే వెళ్ళాలి. సేమ్ అట్లాగే ఆయనకి వెన్ను చూపించడం కూడా ఇష్టం ఉండదు. ఆఖరికి మొన్నటిదాకా A2గా ఉన్న విజయసాయిరెడ్డికి కూడా కూర్చునే అవకాశం ఉండదు ఆయన పక్కన. కుర్చీ అనేది ఉండదు, ఆయన ఒక కుర్చీ ఉంటుంది. ఓకే, మన సుభాష్ గారు అన్నట్టు కాళ్ళ మీద పట్టడం, దండం పెట్టుకోవటం, వెన్ను చూపించకుండా వెనక్కి రావాలి. వెన్ను చూపిస్తే కొడతాడంట పిలిచి. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదే ఇప్పుడు మనకి ఏ విధంగా దీన్ని చూడొచ్చు అంటే, ఏదైతే ఒకప్పుడు రాజుల కాలంలో ప్రతి ఒక్కరి మీద ఒక విచక్షణ రహితంగా కొన్ని వీళ్ళు ఏమంటారు దాన్ని, ఒక కర్కశ మనస్తత్వం, నేను ఒక అధిష్టాధిపతిని అన్న ఒక రకమైన సైకో మనస్తత్వం అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ చెప్పుకోవాలంటే ఇప్పుడున్న ఈ 2000 మనం ఇది ఒక కంప్యూటర్ యుగం అని చెప్పుకుంటాం. ఇప్పుడు కొత్తగా వచ్చింది. మరి ఇట్లాంటి రోజుల్లో కూడా ఇంకా ఈ దాష్టికం, వీళ్ళని ఎట్లయినా నా కాళ్ళ కింద త్రొక్కి పట్టాలి అని చెప్పే మనస్తత్వం, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయంటే, ఇంకా నేను ఒక రాజుని, అందుకని వాళ్ళు ప్రతిసారి నేను ఒక 30 సంవత్సరాలు పరిపాలన చేస్తాను, ఆ సీఎం హోదాలో కూర్చోవటానికి అతను పడిన తపన మనం 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఎన్ని సంవత్సరాలుగా అతను చేసి చేసి అన్ని రకాలుగా ఈ రోజున ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అతని మనస్తత్వం ఎలా ఉంది అంటే, కన్న తండ్రినే ఎంగిలి కంచంతో కొట్టాడనేది ఉంది, మరి బాబాయిని మీద చేయి చేసుకున్నాడు అనేది, కన్న తల్లి కూడా ఈరోజు ఓటేయకుండా వెళ్ళిపోయింది అని అంటే, అట్లాంటి మనస్తత్వం, ఒక సైకో మనస్తత్వం అనేది మనకు ఖచ్చితంగా అక్కడ అర్థమవుతుంది. మరి లేకపోతే ఈ రోజుల్లో సాష్టాంగ నమస్కారాలు, వెన్ను చూపించకుండా వెనక్కి నడవటాలు, మరి అతను కూర్చొని ఉంటే ఇంకెవ్వరూ కూడా నా ఎదురుగా కూర్చోవడానికి వీళ్ళు. గతంలో చూసాం ఈ మూవీ ఫీల్డ్కి, సినిమా ఫీల్డ్కి సంబంధించి వీళ్ళంతా కూడా, మరి చిరంజీవి గారు నమస్కారం చేస్తే తిరిగి ప్రతి నమస్కారం చేయటం కానీ లేకపోతే రెస్పాండ్ అవ్వటం లేదు, తల అతను పక్కకు తిప్పుకున్నాడు. ఇవన్నీ ఈ మధ్యకాలంలో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా, డోలా తన పేరు వీరాంజనేయులు, ఆయన చెప్తున్నారు ఒక టార్చర్ రూమ్ ఉంటుందండి ఈ గుంటూరు జిల్లా విజయవాడ వీళ్ళందరూ ఇళ్లలో కూడా. మరి ఆ టార్చర్ రూమ్లో వీళ్ళంతా కూడా పెద్ద పెద్ద భారీ మనుషులు ఉంటారు, వీళ్ళు బాగా కొడతారు లోపలికి తీసుకెళ్ళి అని. జగన్మోహన్ రెడ్డి గారు అతనికి కూడా ఏదైనా పదవి ఇవ్వాలంటే, మరి నన్ను ఏ విధంగానైనా సరే నువ్వు చంద్రబాబు నాయుడిని తిడితే కొడితే అప్పుడు నీకు పదవి ఇస్తాను అని చెప్పి కూడా అన్నారు అనేది అతను చాలా మనం చూసాం, చాలా న్యూస్ ఛానల్స్లో అతను చెప్పటం. ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే నిజంగా ఒక ప్రజలందరూ ఈ మధ్యకాలంలో మనం చాలా వింటున్నాం జగనాసురుడు అని. నిజంగా అసుర పాలనే జరిగిందా, అసుర మనస్తత్వమేనా? మరి ఇట్లాంటి వ్యక్తిని 2019 నుంచి 24 వరకు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు భరించారు అంటే, నిజంగా తెగించి 2024లో రాక్షస రాజ్యాన్ని పక్కన పెట్టేసి రామరాజ్యాన్ని తెచ్చుకున్నారని మనం చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గురించి, ఆయన సైకోతనాన్ని గురించి అనేక విషయాలు చెప్పిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.